ఎట్టకేలకు చెక్కపెట్టెలో డెడ్ బాడీ పార్సల్ కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ పోలీసులకు చిక్కాడు. తన వదిన వాటా ఆస్తిని దక్కించుకునేందుకే శ్రీధర్ వర్మ ఇదంతా చేశాడనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు శ్రీధర్ వర్మ ఇంట్లో మరో చెక్కపెట్టెను కనుగొన్నారు. దాంతో ఈ కేసులో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సల్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వేడుతున్నట్లే కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలోని తన వదినకు చెక్పెట్టెలో డెడ్ బాడీ పార్సల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఈ వ్యవహారంలో ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగిన శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని నుంచి కీలక విషయాల్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే ముదునూరు రంగరాజు చిన్న కుమార్తె రేవతిని శ్రీధర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎప్పటినుంచో అత్తమామల ఆస్తిపై కన్నేశాడనే చర్చ ఉంది. అయితే రంగరాజు పెద్ద కుమార్తె ఒంటరి మహిళ తనకు వదిన వరసయ్యే తులసికి అత్తమామల ఆస్తిలో వెళ్లే వాటాని కూడా కాజేసేందుకు శ్రీధర్ వర్మే ఇదంతా చేశాడనే ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ వర్మ వదిన తులసి పాలకోడేరు మండలం గరగపర్రులో అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఇటీవల తనకు ప్రభుత్వమిచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటోంది. అయితే వదిన అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ స్వచ్ఛంద సంస్థ సాయం పేరిట మొదట నిర్మాణ సామాగ్రిని పంపాడు శ్రీధర్. తరువాత చెక్కపెట్టెలో పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి అతని శవాన్ని అందులో పెట్టి 1,30,00,000 చెల్లించాలని లేఖ పంపిస్తే తులసి భయాందోళనకు గురై తన మాట వింటుందని శ్రీధర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దాని ప్రకారమే పర్లయ్యను హతమార్చి అతని డెడ్ బాడీని పార్సిల్ చేసి వదిన తులసి ఇంటికి పంపాడు. అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు శ్రీధర్. అయితే అప్రమత్తమైన తులసి వెంటనే బంధువులకు సమాచారమిచ్చింది. బంధువులొస్తే పోలీసులకు అసలు విషయం తెలిసిపోతుందని శ్రీధర్ వర్మ అక్కడ్నుంచి పరారయ్యాడు. డెడ్ బాడీ పార్సల్ న్యూస్ బయటకొచ్చిన తరువాత పోలీసులు శ్రీధర్ వర్మ కోసం గాలింపు మొదలుపెట్టారు. అతనికి సాయం చేసిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు శ్రీధర్ వర్మను కూడా అరెస్టు చేసి విచారించారు. ఇదిలా ఉంటే శ్రీధర్ ఇంట్లో మరో చెక్కపెట్టెను కనుగొన్నారు స్థానికులు. దాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే చెక్కపెట్టె శ్రీధర్ ఇంట్లో ఎందుకుందనేది ఆసక్తిగా మారింది. బర్రె పర్లయ్యను హత్య చేసి అతని డెడ్ బాడీని పార్సల్ చేసింది కూడా శ్రీధర్ వర్మేనా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండు చెక్కపెట్టెను ఎవరికోసం సిద్ధం చేయించాడనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది.